ఓకే. సో కేటీఆర్ గారు ఒక కామెంట్ చేశారు సార్. రేవంత్ రెడ్డి పెద్ద మార్కేం చూపించలేకపోయాడు మహారాష్ట్ర ఎన్నికల్లో. సో పోయి అక్కడికి పోయి మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని ఓడించగలిగాడు తప్పితే పెద్దగా చేసింది ఏం లేదని మాట్లాడారు. సో దాని మీద ఏం సమాధానం చెప్తారు? ఏముంటుందండి ఇప్పుడు అట్లా అంటే బీఆర్ఎస్ పార్టీ పోయింది. మన ఇదివరకు నిజాం నవాబు పాలిత ప్రాంతమైనటువంటి అన్ని జిల్లాల లోపల వాళ్ళ పార్టీ మీటింగ్లు, పెద్ద ఎత్తున మీటింగ్లు పెట్టి ఆఖరికి ఒక సర్పంచ్ స్థానాన్ని కూడా పోటీ చేయలేదు. వాళ్ళకి యాంటిసిపేషన్ చేశారు, డబ్బులునే అనుకున్నారు, ప్రభావం చూపిస్తాం అనుకున్నారు, ఏం చూపించలేకపోయారు. వాళ్ళు కాంటెస్ట్ చేయడానికి కూడా విరమించుకున్నారు. అట్లాంటి మన తెలుగు వాళ్ళు ఉన్నారు, మన ప్రభావం ఉంటుంది అనుకున్నప్పుడు ఆయన వల్ల అసలు ఓట్లే పడలేవు అని మీరు చెప్పగలుగుతారా? ఏదో కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది కదా. అది గెలవడానికి లేదా ఒక పెద్ద ప్రభావం చూపడానికి సహకరించకపోవచ్చు, కానీ అసలు పనికి రాకుండా ఉంటుందని అనుకోరు. ఎవరైనా సరే ఏ లీడర్ పోయినా వాళ్ళ ప్రభావం ఖచ్చితంగా, ఎందుకంటే అవి చూసుకునే వెళ్తారు. స్థానికంగా తెలుగు వాళ్ళు ఎంత ఉన్నారు, ఇదివరకు అది హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న భాగమా కాదా, ఇవన్నీ చూసి దాని ఇంపాక్ట్ ఉంటుంది అనుకుంటే, హైదరాబాద్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనుకుంటే పోతారు ఆ లీడర్స్. సో దానివల్ల కాస్త కోస్తో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కానీ అది గెలిపిలేదు కాబట్టి ఈయన వేస్ట్ పోవడం పొరపాటు అని మనం అనలేం కదా. రైట్ రైట్ పశుపతి గారు, ఫైనల్గా మరి జార్ఖండ్ విషయంలో కావచ్చు, వైనాడు విషయంలో కావచ్చు, మరి మీ విశ్లేషణ ఏ విధంగా ఉంది? ఎందుకంటే ఇందాక మహారాష్ట్ర గురించి చాలా విపులంగా చెప్పగలిగారు. మహారాష్ట్రలో పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఏ పార్టీ ఏ విధంగా వ్యవహరించింది అనే దాని మీద వాళ్ళ యొక్క విధానాలు ముందుకు తీసుకెళ్ళగలిగారు, ప్రజల యొక్క మద్దతు కూడగట్టుకోగలిగారు చెప్పారు. సో ఇక్కడ ఈ రెండు స్టేట్లలో ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు ప్రధానంగా కేరళ ఎక్కడుందండి? ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశం, కాశీ టు ఏమంటారు చూడు, కాశ్మీర్ టు కన్యాకుమారి, అక్కడ నుండి ప్రియాంక, అంతకుముందు రాహుల్ గాంధీ గారు, ఫాలోడ్ బై ప్రియాంక గాంధీ గారు వచ్చారు. వాళ్ళు గతంలో రాజీవ్ గాంధీ గారు ఉన్నటువంటి అమేధి నియోజకవర్గంలో ఒక మరి రాజీవ్ గాంధీ గారు ఉన్నటువంటి ఆ ఇమేజ్ తర్వాత ఎందుకు వాళ్ళు అక్కడ స్థిరపరచుకోలేదో వాళ్ళు ఆలోచించాలి. అయితే ఒక బీయింగ్ ఏ పార్టీగా దిలీప్ గారు కానివ్వండి, లేకపోతే ఇంకో సోదరుడు బీజేపీ నుండి రిప్రజెంట్ చేస్తున్నటువంటి రామకృష్ణ గారు అనుకుంటా, సో వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే ఫ్యాక్ట్ ఏంటి అంటే, కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి రిలీజియన్ బేసిస్ అనేది 30-40-30 ఉంటుంది. అంటే హిందూస్ 40 ఉంటే 30% క్రిస్టియన్స్ ఉంటారు, 30% ముస్లిమ్స్ ఉంటారు. అవును అవును. అయితే వీళ్ళు రిలీజియన్ బేసిస్ లో కాశ్మీర్ నుండి కన్యాకుమారికి వచ్చారు వీళ్ళు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అది మేజర్ ఇంపాక్ట్, మేజర్ ఈక్వేషన్స్, క్యాల్కులేషన్స్ అన్ని చేసుకొని అక్కడికి వచ్చారు. వాళ్ళ అక్కడ మూకుమ్మడిగా రాహుల్ గాంధీ గారు కానివ్వండి, లేకపోతే ప్రియాంక గాంధీ గారు కానీ, వాళ్ళు ప్రధానంగా పోటీ చేయడానికి అదొక బలమైన రీజన్. అది ఒక బీయింగ్ పార్టీగా వాళ్ళు చెప్పలేరు. నేను ఒక న్యూట్రల్ పర్సన్ కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అయితే దానికి తోడు ప్రియాంక గాంధీ గారు గతంలో కూడా వీళ్ళకు కాంగ్రెస్ పార్టీకి ఆశాదీపం లాగా ఆలోచించారు. అంటే ఇందిరాగాంధీ గారు చనిపోయిన కదా, తర్వాత రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత ఎప్పుడైనా ప్రియాంక గాంధీ గారిని ప్రత్యక్ష రాజకీయాలకు దిలవాలి, ఆమె కొంచెం డైనమిక్, రాహుల్ గాంధీ గారి కంటే మెచ్యూరిటీ ఉంటది, కొంచెం పబ్లిక్ ఫిగర్, నాయనమ్మ లాగా ఉంటుంది. ఇవన్నీ ఈక్వేషన్స్ అనేది కొంతవరకు ఆడ ప్రభావితమైంది తప్ప ప్రధానమైనటువంటి రిలీజియన్ బేసిస్ ని అక్కడ కాదు. మీరు కొంతవరకే అంటున్నారు పశుపతి గారు. దాదాపు 4 లక్షలు మెజార్టీ అంటే మామూలు విషయం కాదు కదా. హయ్యర్ మీరు ఎందుకు ఇక్కడ ఎంపీలలో గెలవలేదా? తెలంగాణలో 4 లక్షల గెలిచారు. అవును. పార్లమెంటు సభ్యులు లేరా? మరి అదే అంటే దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తారు మీలాంటి మీడియా వాళ్ళు. ఇక మళ్ళీ మమ్మల్ని ఆ విషయం కూడా అంటే అక్కడ మన స్టేట్ లాంటి పరిస్థితులు కాదు కదా. మీరెప్పుడు విశ్లేషిస్తున్నారు, అక్కడ మన స్టేట్ పరిస్థితులు లాంటిది కాదు అక్కడ. అదే నేను క్లారిటీ ఇచ్చిన కదా, పర్సెంటేజ్ ఆఫ్ రిలీజియన్ పాపులేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. సో దట్ ఈస్ ద ఫ్యాక్ట్. కమింగ్ టు ద జేఎంఎం ఏంటి అంటే, అక్కడ వాళ్ళ ఏదైతే హేమంత్ సోరెన్ గారు ఉన్నారో వాళ్ళ ఫాదర్ ఉన్నటువంటి అతను కూడా ముఖ్యమంత్రిగా, వాళ్ళ తెలంగాణ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ఒక బలమైనటువంటి సంకేతం, మా నిధులు మాకు ఇస్తలేరు, మా నియామకాలు మాకు ఇస్తలేరు అనేటువంటి ఏదైతే ఉందో, అక్కడ కూడా ఆదివాసీలు అక్కడ జార్ఖండ్ ఏర్పడడానికి గల కారణం ఏంటంటే, మా ప్రాంతం మీకు నిరాదరణకు అవుతుంది, మా దగ్గర వనరులు ఉన్నాయి, మాకు ప్రాధాన్యత ఇస్తలేరు, మా ఆదివాసీలను గుర్తిస్తలేరు, మాకు రావాల్సినటువంటి ఆదివాసీల హక్కులు మీరు హరిస్తున్నారు అనేటువంటి సందర్భంలో అప్పుడున్నటువంటి
ఆ ఏంటి మన జైలుకు పోయినటువంటి బీహార్ ముఖ్యమంత్రి ఉన్నారు కదా లల్లూ ప్రసాద్ యాదవ్ గారు. లల్లు ప్రసాద్ లల్లూ అవును. ప్రసాద్ యాదవ్ గారు నా జీవితం ఉన్నంత వరకు నీకు ఏ రాష్ట్రం ఏడిపోకుండా చూస్తా నేను బతుకున్నంత కాలం అన్నటువంటి వ్యక్తి ఇవాళ మళ్ళీ జయరాంతో కలిసి పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 4 సీట్లు వచ్చినాయి అనుకుంటా వాళ్ళకి, నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ రాంగ్, అవును. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఉమ్. అంటే అక్కడ వాళ్ళు ఒక బలమైనటువంటి రాష్ట్రాన్ని ఏర్పరచుకోవడంలో వాళ్ళ కుటుంబ నేపథ్యం ఉంది. దాని ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళు ఆశీర్వదించారు. దానికి తోడు మొన్నటికి మొన్న ఉన్నటువంటి అరెస్ట్ విషయమే కావచ్చు, ఇవాళ అధికారంలో ఉండి కూడా కొన్ని సంక్షేమ పథకాలు వాళ్ళు ఇచ్చినటువంటి ఆదివాసీల కోసమో లేకపోతే బిలో పావర్టీ వాళ్ళకు ఉన్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, అక్కడ ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ వర్సెస్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ త్యాగం అనుకుంటారా, వాళ్ళు పోరాట పట్టం అనుకుంటారా, లేకపోతే ఆ ప్రాంతం కోసం వాళ్ళు ఒక పార్టీని ఏర్పాటు చేసుకుని వాళ్ళ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది అనేది, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా అక్కడ చాలా బలంగా ప్లే చేసినాయి అనేది దాంట్లో సందేహం లేదు. అయితే ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ భార్య కానివ్వండి, లేకపోతే ఆబ్వియస్లీ కొంత ఏంటి కల్పన గారి యొక్క సాగచక్యం బాగా ఉపయోగపడ్డది. ఈరోజు సోరెన్ గారు అధికారంలోకి రావడానికి ఆయన భార్య కూడా చాలా రకాలుగా సహకారాలు అందించారనేది పెద్ద ఇంపాక్ట్ ఇక్కడ చాలా. ఎందుకంటే ఒక మహిళ కనెక్టివిటీ అవుతుంది, అంటే ఒక చిన్న మామూలు ఎమోషనల్ కనెక్టివిటీ అనేది ఆ మహిళ ద్వారా, అంటే ఒక మగవాళ్ళకు ఎమోషనల్ కనెక్ట్ అంటున్నారు. క్లియర్ చూడండి, ఎమోషనల్ కనెక్టివిటీ ఇట్ ఈస్ ఇంపాక్ట్ లాట్. ఎప్పుడు ఒక మగవారికి ఫీమేల్ కి కంపేర్ చేసినప్పుడు. సో ఆ విషయంలో వాళ్ళు హేమంత్ సోరెన్ గారు వాళ్ళు చాలా సఫలీకృతమైనరు. వాళ్ళు కూడా జనరల్ గా ఏమనుకున్నారంటే ఈయన లోపల వేసేస్తే ఇక మొత్తం పార్టీనే జీరో అయిపోతుంది, ఏమో అయిపోతుంది, ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ప్రతిపక్ష పార్టీగా ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. కానీ అదేం జరగకుండా అంచనాలకు మించి వచ్చింది. అంచనాలకు మించి వచ్చింది. అయితే ఇవన్నీ ఇంపాక్ట్స్ పొలిటికల్ పార్టీలకు, అంటే కొత్త వత్తాసు పలికేటువంటి కొన్ని సర్వే సంస్థలు కూడా ఏం చేస్తాయండి, సర్వే సంస్థలు 12.5 కోట్ల మహారాష్ట్ర ప్రజల్ని ఎన్ని కోట్ల మందిని చేస్తారు, ఏం చేస్తారు? ఒకప్పుడు ఉన్నటువంటి ఓపెన్నెస్ ఇప్పుడు ఉన్నటువంటి సంస్థలకు వాళ్ళ నాడి పట్టదు. ఇవాళ డాక్టర్కే రోగి ఏం డిసీజ్ ఉందో డాక్టర్ వాళ్ళ ఒపీనియన్ పోల్స్ చేస్తామని పబ్లిక్ కూడా చెప్తలేదు. పబ్లిక్ కూడా ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఒకప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి ఒక వైరుధ్యం, లేకపోతే కొట్లాటలు, లేకపోతే తగాదాలు ఎందుకు అనేటువంటి బ్యాలెన్సింగ్ ఓటర్స్ ఉంటారు చూడండి. ఈ బ్యాలెన్సింగ్ ఓటర్స్ అంటే నాకున్న పరిజ్ఞానం ప్రకారం ఒక 36 నుండి 39% తటస్థమైనటువంటి ఓటు బ్యాంక్ ఉంటుంది. ఈ తటస్థమైనటువంటి ఓటు బ్యాంకు ఏ రాష్ట్రంలో కూడా ఏమైతుందంటే గెలుస్తుంది ఒక పార్టీ అనేటువంటి అధికారంలోకి వస్తుంది అనేటువంటి నేపథ్యం ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో, పబ్లిక్ లో ఒక మెసేజ్ వెళ్ళగలుగుతుందో, ఈ న్యూట్రల్స్ తటస్థంగా ఉండేటువంటి ఓటు బ్యాంకు అటు షిఫ్ట్ అవుతుంది. ఆ షిఫ్ట్ అయ్యేది ఎంత మందిని ఎక్కడ ఇంపాక్ట్ అవుతుందని వీళ్ళు పసిగట్టడంలో ఈ సర్వే సంస్థలు ఫెయిల్యూర్ అయ్యాయి. సరే, ఇప్పుడు మరి మహారాష్ట్రలో సీఎం పదవికి అర్హులు ఎవరు అనుకుంటున్నారు? ముగ్గురులలో ఎందులో దేవేంద్ర ఫడ్నవీస్ కుందా, లేకపోతే ఏక్నాథ్ షిండే కుందా, లేదా అజిత్ పవార్ కుందా, ఎవరికి ఉందని మీ అంచనా ప్రకారం ఫైనల్ గా? ఓకే, ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా గతంలో ఉన్నటువంటి సిద్ధాంతపరమైనటువంటి భావజాలంతో 100% పోవట్లేదు. అక్కడ కూడా వాళ్ళు కూడా బీజేపీ పార్టీ కూడా బ్యాలెన్స్ షీట్ చూస్తుంది, లాస్ ఎంత లాభం ఎంత అని. అయితే ఇప్పటికిప్పుడు ఇక అంటే కేంద్రంలో ఒక రాజ్యసభ సీట్లకు కావాలంటే శాసనసభ ఎన్నికల్లో వాళ్ళు కూడా ఓటింగ్ ఉంటుంది కాబట్టి అక్కడ కాంట్రిబ్యూట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వీళ్ళు కలిసి ఇప్పుడు మోడీ గారి ఆధ్వర్యంలో ఆలోచన విధానికి దిలీప్ గారు అన్నట్టుగా ఇప్పుడు ఒకప్పుడు డిక్టేటర్ మీన్ ఇండివిజువల్ డెసిషన్, ఇప్పుడు డిపెండెన్స్ గవర్నమెంట్ వచ్చిందని అనుకున్నప్పుడు సహజంగా నిర్ణయంలో కొన్ని మార్పులు ఉంటాయి, ఆ అగ్రెసివ్నెస్ అనేది తగ్గుతుంది. అయితే ఇప్పటికి ఇప్పుడు ఒకవేళ నిజంగా నైతికంగా ఆలోచిస్తే బీజేపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలి, దేవేంద్ర ఫడ్నవీస్ గారు కావాలి వాస్తవానికి. ఎందుకంటే మెజారిటీ 2 పార్టీలు కలిసి కూడా 100 సీట్లు ఉన్నాయి. అది ఇండివిజువల్ గా 125-130 సీట్లు ఉన్నటువంటి ఆ పార్టీ అంటే ఒక పద్ధతి ప్రకారం ఆలోచిస్తే వాళ్ళే కావాలి. అయితే వాళ్ళు ఇంకొకటి విషయం కూడా చెప్తాను, వాళ్ళిద్దరు ఇప్పుడు ఒకవేళ ఫడ్నవీస్ గారు కనుక ముఖ్యమంత్రి అయిపోతే మళ్ళీ షిండే గారు లేకపోతే అజిత్ పవార్ గారు మళ్ళీ ఏరుకుంపట్టు పెడతారంటే ఇంకా పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు